అందరికీ నమస్కారం. ఐపీఎల్ 2025 గురించి మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ప్లే ఆఫ్స్కి వచ్చే టీమ్స్లో 4 టీమ్స్లో 3 టీమ్స్ మనం చెప్పినవే వచ్చాయి. జీటీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్. అలాగే చెన్నై టైటిల్ విన్నర్ అవుతుందని మనం ప్రిడిక్ట్ చేసాం. ఆ చెన్నై అనేది ఫస్టే ఎలిమినేట్ అయిపోయింది. క్రికెట్లో ఇవన్నీ కామన్. ఎందుకంటే క్రికెట్ అనేది ప్లేయర్స్ నిజాయితీగా ఆడతారు, మేనేజ్మెంట్ చేతుల్లో ఏమీ ఉండదనే మన వీడియోలో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ధోనీకి ఈసారి లాస్ట్ సీజన్ అని చెప్పి చాలామంది చెన్నై సూపర్ కింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడంతో అక్కడ ఏమైనా లాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఫస్టే ఎలిమినేట్ చేసి పంపించేయడం జరిగింది. ఆ చెన్నై ప్లేస్లోనే ప్లే ఆఫ్స్కి ఎంటర్ అయినటువంటి ఆర్సీబీ ఈసారి ఏదో విధంగా కప్పు కొడుతుందని నా నమ్మకంతో పాటు ఈసారి అమ్మవారికి సంబంధించి కాళీమాతకి సంబంధించినటువంటి పూజ కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు జూన్ 2వ తేదీ, రేపు మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రికి దాదాపు 3 గంటల సేపు కాళీమాతకి సంబంధించిన పూజ ఆర్సీబీ విన్ అవ్వాలని చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనము ప్రిడిక్ట్ చేసిన 4 టీమ్స్లో చెన్నై కప్పు విన్నర్ అవుతుందని ప్రిడిక్ట్ చేసాం. మిగిలిన 3 టీమ్స్లు మనం చెప్పిన టీమ్సే వచ్చాయి. చెన్నై ప్లేస్లో ఆర్సీబీ ఎంటర్ అయింది కాబట్టి ఆర్సీబీనే విన్ అవుతుందని ఒక రకంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఆశలు పెట్టుకొని ఉన్నారు. పాపం ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వస్తేనే ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది. ఇంకా ఫైనల్స్కి వచ్చిందంటే ఈసారి కప్పు కోసం ఎన్ని గుండెలు వెయిట్ చేస్తూ ఉంటాయంటే, అమ్మ ఒక్క గుండెని కూడా బాధ పెట్టకండి. ఈసారి ఆర్సీబీ విన్ అవ్వాలంటే అవ్వాలి తల్లి. అది ఏం చేస్తారో మీ చేతుల్లోనే. ఇంకా గెలవాలంటే గెలవాలి. ఎంతోమంది నిరీక్షణ అది. ఎన్నో గుండెలు కాచుకొని కూర్చొని ఉన్నాయి ఆర్సీబీ గెలవాలని. ఈసారి మాత్రం ఆశలు నిరాశలు అవ్వవు. ఖచ్చితంగా మీ ప్రతి హార్ట్ సాటిస్ఫై అవుతుంది. ఆర్సీబీ విన్ అవుతుంది.